పాములు పగబడతాయని ఇవ్వాలని చెప్తే ఆ చెప్పిన వాళ్ళని కిందికెళ్ళి మీద దాకా ఇచ్చంతరంగా చూసే కాలం ఇది. కానీ అట్లా చూసినా సరే ఈ పాము పగ ముచ్చట చెప్పక తప్పేటట్లేదు. ఇగో ఈ బుజ్జినే 2 పాములు పగబట్టి ఎంటాడి కాటేస్తున్నాయట. 3 ఏళ్ల సంది ఇప్పటికి 9 మాటల కాటేసినాయట. ఇక మొన్న ఒక్క ఆగస్టు నెలలనే 6 మాటల కాటేసినాయి అంటే చూసుకోరు. ఇక పొల్ల పేరు రియా మౌర్య, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కౌశంబి జిల్లా బైన్సహాపార్ అనే ఊళ్ళో ఉండే ఈ రాజేంద్ర మౌర్య అనేట ఆయన బిడ్డనట. ఇగో ఇదే వీళ్ళ ఇల్లు చూడంగానే ఎన్ని పాములు ఉన్నాయో ఇలా అందుకే కరుస్తున్నట్టున్నాయో అనిపిస్తుంది ఎవ్వరికైనా. అది కూడా బరాబరే. కానీ ఇంట్లో ఉండే 4 ఇట్లా ఒక్కళ్ళనే కాటేసుడేంది? అది కూడా 9 మాటల ఒక్కళ్ళని ఎందుకు కాటేస్తున్నాయి? కతిమ 3 మనుషులు కనబడతలేరా? కాటేసేందుకు కాళ్ళు అనుకూలంగా పెడతలేరా అనేది చిత్రం అనిపిస్తుంది. ఈ పిల్లని పాము కాటేసుడు, ఈమె తండ్రి సర్కారు దవాఖాన గొంటబావుడు, వాళ్ళుండి ఏదో మొక్కువాడిగా 2 సూదులు ఇచ్చి మీ పాప బ్రతకాలంటే వెంటనే ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకెళ్ళండి అని ఉద్దర సలహా ఇచ్చుడు, పోగేసిన పైసలన్నీ పెట్టి ట్రీట్మెంట్ చేయించుడు కామన్ అయిందట ఈ తండ్రికి. ఇప్పటికే కొన్ని లక్షల రూపాయలు ఖర్చయినాయట. ఆ పైసలు పెడితే ఓ కొత్త ఇల్లే కట్టుకునేటోని అంటుండు. అయితే ఈ పొలం కాటేసేది ఒక్క పామే కాదట. పొలం కాడికి పోతే అక్కడ ఒక పాము కాటేస్తుందట, ఇంటికాడ ఉన్నప్పుడు ఇంకోటి కాటేస్తుందట. ఇక చూడు బుజ్జి కాళ్ళ మీద పాము కాట్లు ఎట్లున్నాయో. ఇంతక పాము ఎట్లుంది ఏం కథ? ఈ పాముల భయానికి తటపుట్ట చదువుకొని ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికన్నా వేరే ఊరికైనా పోదామని చూస్తురట ఇప్పుడు.